అంటే మనుషుడు తినటం కోసం, తాగడం కోసము, బాగా బ్రతకడం కోసం పుట్టలేదు. ఇక వేరే అర్థం ఏదో ఉంది. ఆ అర్థం మనం తెలుసుకుంటే కనుక మన జీవితానికి ఎంతో మేలు. అలాగే పూర్వకాలంలో దేవుడు ఎంతోమందిని ఈ భూమి మీద పుట్టించాడు. ఆ పుట్టించిన వాళ్ళలో మోషే, ఈ మోషే అనే వ్యక్తిని ఎందుకు పుట్టించాడు, దేనికోసం పుట్టించాడు అని మనం అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైన విషయాలు బయలుపరచబడతాయి. మోషే గారు పుట్టిన కాలంలో ఐగుప్తు దేశంలో ఉన్న ఒక రాజు, అంటే పూర్వమున్న రాజు కాక తర్వాత కాలంలో పుట్టిన రాజు, హెబ్రీలందరూ కూడా బాగా ఎక్కువ అవుతున్నారు ఐగుప్తు దేశంలో. వీరి వలన మా దేశంలో ఉన్న వారందరికీ ఇక్కడ ముందు రోజుల్లో చాలా నష్టం కలగబోతుంది. కాబట్టి ఎవరైతే మగపిల్లలు పుడతారో ఆ మగపిల్లలందరినీ కూడా చంపేయమని ఆ దేశంలో ఉన్న మంత్రసానులను పిలిచి వారందరికీ కూడా ఆజ్ఞాపించారు. వీరట ఆ దేవుని భయము చేత, ఎవరి భయం చేత? దేవుని భయము చేత, హెబ్రీల యొక్క దేవుని భయము చేత. వారెవరు మంత్రసానులు అంటే ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి మంత్రసానులు. వీరట ఐగుప్తుల యొక్క దేశంలో నివసిస్తూ ఈ హెబ్రీ స్త్రీలకు పురులు పోసే సమయములో వెళ్ళి అక్కడ ఆ పిల్లలు ఎవరైతే పుడతారో ఆ మగ పిల్లలందరినీ కూడా చంపేయమని రాజు వారికి ఆజ్ఞాపించాడు. మీరేం చేశారంటే ఆ హెబ్రీల దేవుడు ఏంటంటే యెహోవాకు భయపడి వీరు ఆ పని చేయలేదు. వెళ్ళేవారు, చక్కగా కాన్పు చేసేవారు, వారి పిల్లల్ని ఆ తల్లులకు అప్పచెప్పి యథావిధిగా తిరిగి వచ్చారు. ఈ విషయము రాజుగారికి తెలిసింది. ఏంటమ్మా మీరు